వెంజుల తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులైన డెన్సీ రోడ్రిగ్స్ పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తురాలు కావడం విశేషం. ఆమె ఉపాధ్యక్షురాలి హోదాలో పలుమార్లు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చారు. సాయి కుల్వంతు మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. మధుర కూడా సత్యసాయిబాబా భక్తుడు. ఆయన కూడా పలుమార్లు పుట్టపర్తి వచ్చి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అమెరికా దాడుల నేపథ్యంలో వెంజుల తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను నియమిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో సహా ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్లను అమెరికా సైన్యం బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ పరిస్థితిలో ప్రభుత్వ పాలన కొనసాగింపు, దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. వెంజుల తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన 56 ఏళ్ల డెల్సీ రోడ్రిగ్స్ నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితురాలు. విప్లవ నేత, లిగా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులు జార్జ్ ఆంటోనియో కుమార్తె అయిన ఈమె 1969లో వెంజువెలా రాజధాని కారకస్లో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన డెల్సీ మదురో ప్రభుత్వంలో కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 నుంచి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రోడ్రిగ్స్ తన సోదరుడు నేషనల్ అసెంబ్లీ చీఫ్ జార్జ్ రోడ్రిగ్స్తో కలిసి మదురో ప్రభుత్వ నినాదాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. దేశ రాజకీయాల్లోనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా పట్టు సాధించారు. దీంతో ఆమె ఆర్థిక, చమురు శాఖల మంత్రిగాను సేవలందిస్తున్నారు. ఆ దేశంలోని చమురు కోసం ట్రంప్ సుంకాలు విధించిన వేళ ద్రవ్యోల్బణం నుంచి బయటపడేయడంలో కీలక పాత్ర పోషించారు ఆమె. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.